పహల్గామ్లో ఉగ్రవాద బద్మాషిగాళ్ళు కాల్పులు జరిపితే మన దేశంలో ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతున్నారు. ఎవరికి ఏది దోస్తే అది మాట్లాడుతుర్రు. కొందరేమో సెక్యులరిజం అంటున్నారు, ఇంకొందరేమో మతోన్మదాన్ని రెచ్చగొడుతున్నారని అంటుర్రు. మానవత్వాన్ని మతాన్ని ఒక్క తీరుగా చూడొద్దు అంటుర్రు. అట్లా మాట్లాడిన వాళ్ళ మాటలు విన్నాక ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కోపం వచ్చిందట. అగో చెప్తున్నాడు ఇనుండ్రి. 26 మంది చనిపోతే మత ప్రాతిపాదికన చంపినా కానీ మన సెక్యులర్ వాదులు, సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మతం అడిగి చంపలేదంటారు. చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళ అబద్ధాలు చెప్తారు. వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు. వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? ఈ దేశంలో ఉండుకుంటే వేరే దేశాన్ని ప్రేమిస్తా అనుడేంది? సెక్యులరిజం అని మొత్తుకుంటున్నారు. మతం అడిగి చంపలేదంటున్నారు. క్లియర్ గా అన్ని కండ్ల ముందు జరిగింది కనిపిస్తలేదా? చచ్చిపోయిన మధుసూదన్ భార్య తప్పు చెప్తుందా? అక్కడున్నోళ్ళు కాల్పులను కండ్లారా చూసినోళ్ళు చెప్తే నమ్మనోళ్ళు టీవీలలో కూర్చొని సెక్యులరిజం అంటే ఎట్లా, గింత ఘోరమా, ఏంటిది అన్నట్టు గట్టిగా ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంతేకాదు పాకిస్తాన్ మీద ప్రేమ ఉల్కవోసేటోళ్ళు ఇక్కడ ఉండు ఎందుకు, అక్కడికే ఓన్రి అన్నట్టు అడుచుకున్నాడు. టీవీ డిబేట్లల్లా షిల్లరోరు డొర్రెటోళ్లను. మరి నీచంగా మాట్లాడింది ఎవరు అనేది కూడా చెప్పింది నుండ్రి. వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు, వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ఓర్ని అటు ఇటు పోయి కాంగ్రెస్ పార్టీల మీద పడ్డాడు కదా పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ పార్టీలే పాకిస్తాన్ సెక్యులరిజం అని టీవీ డిబేట్లలో మొత్తుకుంటున్నారట. మరి వాళ్ళు ఎవరో పేరు చెప్తే ఫలానా మనిషి ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు అనేది పబ్లిక్ కూడా తెలిసేది. కానీ వాళ్ళ పేరు చెప్తలేడు పవన్ కళ్యాణ్. మరి గిట్టని పార్టీ అని ఉత్తగానే బట్టగాల్చి మీదేస్తున్నాడా, లేకుంటే నిజంగానే ఉన్నారా? ఎవరో ఎమ్మెల్సీలు కూడా మాట్లాడుతున్నారని అంటున్నాడు, కానీ వాళ్ళ పేరు చెప్తలేడు. దాంట్లో నిజమెంతో అబద్ధమెంతో మనకు తెలియదు. ఇంకేమంటున్నాడు కాంగ్రెస్ నాయకులు? కాంగ్రెస్ లో విభేదం ఉంది. నిన్న మొన్నటి దాకా వైఎస్ఆర్సీపీ పార్టీలను తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంబటి పడ్డాడు. అట్లా మాట్లాడిన కాంగ్రెస్ లీడర్లు మన దక్షిణ భారతదేశం నుంచే ఉన్నారట. అయితే అట్లా మాట్లాడితే ఊకునేది లేదంటుండు. దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా, ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఆ బలం మనం చూపించాలి. మనం అట్లా అస్సలే ఒప్పుకోడట పవన్ కళ్యాణ్. అందుకే జనసేన పార్టీ కార్యకర్తలు ఎట్లా ఆలోచన చేయాలనో చెప్పుకొచ్చిండు. పార్టీ we didn't expand as on now, we confined only to state ఏపీ కొంత తెలంగాణ. కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం. ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రేపొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు, రాకపోవచ్చునా తెలియదు. యాజ్ ఆన్ టుడే కొన్ని 7 అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు. యుద్ధం వచ్చినా ఎదుర్కోవాలంటే మనం జాతీయవాద ఆలోచనలతో ఉండాలి. ఏపీలో కొంత బలంగా, తెలంగాణలో కొంతమంది కార్యకర్తలతో ఉన్నది మన పార్టీ. కానీ మన ఆలోచన విధానం నేషనల్ లెవెల్ ఉండాలి అన్నట్టు చెప్పిండు. అట్లా అంటుండు. ఇక ఈ మాటలు విన్న కొందరు పవన్ కళ్యాణ్ బీజేపీ లీడర్ల తీరుగానే మాట్లాడుతున్నాడని అంటుర్రు. ఎవరు ఏ తీరుగా మాట్లాడినా మతాలు కులాలు పక్కకు పెట్టి మన దేశం కోసమే కొట్లాడాలి, అంతే కదా? ఏమంటారు? చేయాలని హామీలు ఇచ్చినమా, పైసలు వంచినమా, ప్రచారం చేసినమా, జనాలతోని ఓట్లు గుద్దిపిచ్చినమా, అవతల పడ్డామా అన్నట్టే ఉందట కొత్త కాంగ్రెస్ సర్కార్ పాలన. అయ్యో రామా, ఇది నేనంటున్న మాట కాదు. ఈ కాంగ్రెస్ ఏలుబడి చూస్తున్న జనాల నోట ఏమొస్తున్న మాటలు ఇవి. ఇప్పుడు దేని గురించి వచ్చిన పంచాయతీ ఇదంతా అంటారా? ఓ పరిగి అక్కల బాధ కూడా ఇన్నుండ్రి, మీకే అర్థమవుతుంది. అవ్వవ్వవ్వవ్వా కుత్కెళ్ళి కూలవడంగా మొత్తుకుంటారు కదా అక్కలు. మరి ఉండదా చెప్పురి, గా మాత్రం రంది. హామీలు ఇచ్చిరు కదా, ఇచ్చినట్టు నెరవేరుస్తారని ఓట్లు గుద్దిర్రు. ఇప్పుడు గద్దెనెక్కినాక అందరినీ సమానంగా చూడాలి కదా. అట్లా చెయ్యలేదట ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలా. అయితే ఆడ పూర్తయిన ఒక ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ చేసేటందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయిండట. అంతే ఇక ఏమిచ్చినవని వచ్చినవయ్యా, ఏందో అందరికిచ్చినట్టు ఓ గొప్పగా వచ్చి కార్యం చేస్తున్నావు, మాకేడొచ్చినాయి, మాకేం ఇందిరమ్మ ఇల్లు అని బాధపడుకుంటే ఎగబడ్డరు ఆడకట్టోళ్ళంతా మంత్రి మీదికి. ఇట్లా ఓట్ల పండుగకు వచ్చిపోయారంటే మళ్ళా ఇంతవరకు రాలే, ఇప్పుడు వచ్చినావు ఏదో అందరికి ఇల్లు వంచినట్టే చేస్తున్నావు అని వచ్చిన మాటలతోని కడుపులున్న బాధనంతా గీ తీర్లెల్లా పోసుకున్నారు. ఇక ఇది చూసిన వాళ్ళంతా ఎవలకిచ్చిర్రమ్మా,
ఏం హామీలు ఇచ్చిరని బాధపడుతురు మీరు? మీకే కాదు ఎవరికి కూడా చక్కగా హామీలు అందలేవు. రైతు రుణమాఫీ సగం సగమే, రైతు బంధు సగం కాదు కదా, ఆ బంధును బందే చేసినంత కథ చేసిండ్రు. కళ్యాణ లక్ష్మి ఆడాడ తెప్ప శినుకులు పడ్డట్టే అయింది. పింఛని పైసలు టైంకి వస్తనే లేవట. నిరుద్యోగ భృతి గుడి దాకా కూడా రాలే. ఓ దిక్కు రైతన్నలకు నీళ్ల కరువు, ఆత్మహత్యలు. ఈ ఇందిరమ్మ ఇండ్ల కథ గిట్లుంది. ఏం చేస్తాం పటు, ఓట్లేసి గెలిపించిన పాపానికి మనకి గోసలు తప్పాయి. మీరు ఎంత మొత్తుకున్నా మీ నోర్లు పోతాయి తప్ప వాళ్ళు మాత్రం మారరు. ఊకరి అని ఓదారుస్తుర్రు. వీళ్ళ లెక్కనే ఇందిరమ్మ ఇండ్ల మీద ఆశలు పెట్టుకొని రాక బాధపడేటోళ్ళు.